హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు యాక్చువల్లీ వీకెండ్ అనమాట. సో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఖాళీగా ఉన్నాం కదా, సో చుట్టుపక్కల బీచెస్ గట్రా చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో సొరెంతో అనే ఒక రీజన్కి వెళ్తున్నాం. సో సొరెంతో ఇక్కడ నేపిల్స్ నుంచి ఒక 42 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. సో ట్రైన్ తీసుకొని అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి కొంచెం నడిచి బీచ్కి వెళ్తాం అనమాట. సో బీచ్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది జనాలు వస్తుంటారు, మీరు చాలా చూస్తారు తర్వాత. సో అవన్నీ చూడాలనుకుంటే లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు అప్పుడే అన్నీ ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అని తెలుస్తుంది. సో సమ్మర్ అనగానే జనరల్గా మనం ఇంట్లో కూర్చొని టీవీ చూసుకొని లేదా మనకి ఉండే ఎండలకి తట్టుకోలేమన్నమాట. సో మనం ఏం చేస్తాం, ఇంట్లో కూర్చొని ఆరామ్సే టీవీ చూసుకొని లేదా ఏదో చూసుకొని ఏసీ వేసుకొని ప్రశాంతంగా పడుకుంటాం లేదా కూర్చొని ఏసీ చేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు, ఇటలీలో కానీ యూరోప్ రీజన్లో. సో సమ్మర్ కానీ వీకెండ్స్ వచ్చాయంటే, సమ్మర్లో వీకెండ్స్ వచ్చాయంటే అందరు బీచ్లు పరిగెట్టేస్తారనమాట. బీచ్కి కానీ సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ. అంటే వీళ్ళకి వచ్చే టైం చాలా తక్కువ కదా, 2-3 మంత్స్ మాత్రమే మంచి ఎండగా ఉంటాయి, కానీ వచ్చినప్పుడు విపరీతంగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఎండలను యూస్ చేసుకోవాలని చెప్పి మంచిగా బీచ్కి వెళ్ళి ఆరామ్సే ట్యానింగ్ అవ్వడానికి మొత్తాన్ని గుడ్డలన్నీ ఇప్పేసి ప్రశాంతంగా కూర్చొని అలాగే కూర్చుంటారు అనమాట ఎండల్లోని. అలానే స్విమ్మింగ్ చేయడానికి కానీ అవన్నీ యూజ్ చేసుకుంటారు ఈ టైం అంతా. సో మనం కూడా ఒకరోజు యూరోపియన్లో బతుకుదాం. సో లెట్స్ గో అండ్ సీ వాట్ దే విల్ డూ అండ్ let's also enjoy some summer. నుంచి ఇక్కడ స్టేషన్కి వచ్చాం అనమాట. సో ఇక్కడ నుంచి నెపోలి నుంచి సొరెంతో వరకు ట్రైన్ తీసుకోవాలి. సో ఈ నాకు తెలిసి ఈ ట్రైన్ స్టేషన్ మీరు చూసుంటారు. సో ఇన్ జనరల్ ఇది సొరెంతో యూజ్ చేయడానికి అనమాట. సో రీజనల్ ట్రైన్స్ అంటారు దీన్ని. సో మన నార్మల్ లైన్ 2 లైన్ 1 అలా ఉండదు అనమాట. ఇది ఒక డిఫరెంట్ లైన్. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు వెళ్ళచ్చు. సో ఇది. సో లెట్స్ గో టు సొరెంతో ఫ్రమ్ నేపిల్స్. సీట్ల కోసం కష్టపడ్డాం, ఇప్పుడే పరిగెట్టుకున్నాం, క్యాచ్ చేస్తాం. మిగతా వాళ్ళందరూ నించుంటున్నారు అన్నమాట. ఇంకా కొన్ని స్టాప్స్ ఉన్నాయి, ఆ స్టాప్స్లో కూడా మళ్ళీ జనాలు ఎక్కుతారు, ఇంకా రష్ అవుతుంది. చాలా కష్టం అన్నమాట. గంట సేపు ప్రయాణం చేయాలి. ఇప్పుడు నెపోలి నుంచి సొరెంతో వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ మళ్ళీ సొరెంతో అయితే వచ్చేసాం. సో ఇప్పుడు సిటీ మధ్యలోంచి మనం మన బీచ్ స్పాట్కి వెళ్తాం అనమాట. సో ఒక ఎగ్జిట్ పాయింట్. సో ఇక్కడ మీరు సీతా శుద్ధ్ అని చెప్పి ఒక సర్వీస్ చూస్తున్నారు కదా. సో అది బస్ సర్వీస్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు అమాల్ఫీ వెళ్ళాలన్నా లేకపోతే ఇంకేమైనా కోస్టల్ లైన్ ఏరియాస్కి వెళ్ళాలన్నా సరే, సో ఇప్పుడు ఆ సర్వీస్ యూజ్ చేసుకునే మనం వెళ్ళాలి. సో టికెట్ 1.2 euros లేదా 2 euros అలా ఉంటుంది. సో అది తీసుకొని మీకు చుట్టుపక్కల కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలనుకుంటే ఆ బస్ సర్వీస్ తీసుకొని మీరు వెళ్ళచ్చు. సో మేము వెళ్ళేది సొరెంతో లోపలే అనమాట. సో సిటీ సెంటర్ నుంచి నడుచుకొని వెళ్ళి కొంచెం దూరం నడిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తే సో మేము బస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో విల్ జస్ట్ గో బై వాక్. బట్ ఇన్ కేస్ మీరు అమాల్ఫీ అటువైపు వెళ్ళాలనుకుంటే యూ హ్యావ్ టు టేక్ దిస్ సర్వీస్ సీతా శుద్ధ్. అమాల్ఫీ అని అడిగితే పర్టికులర్ టైమింగ్స్కి బస్సెస్ ఉంటాయి. ఎవ్రీ 1 hourకి బస్సు ఉంటుంది. సో 1 hour బస్ తీసుకొని ఆరామ్సే మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మన సొరెంతోలో మనం చేసుకోవాల్సినవి పనులు. సో ఇప్పుడే అమాల్ఫీ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఇన్ కేస్ కావాలనుకుంటే. సో ఇప్పుడు మీరు చూసారా, కరెక్ట్ ఇదంతా కొండ, ఇక్కడ నుంచి ఇదంతా కొండ. బట్ ఆ కొండని కొట్టేసి మంచిగా రోడ్ వేసుకున్నారు లాగా ఇదంతా. సో అదనమాట సిచ్యువేషన్. సో దీనికి తగ్గట్టుగా వీళ్ళ కొండలను కొట్టేసి వేసారు. ఏముంది, మన ఇండియాలో కూడా అదే చేస్తారు కదా.
సో ఇప్పుడు ఈ సొరెంతో ఏరియాలో మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఫుల్గా మొత్తం జనాలు అందరూ టూరిస్టులు ఉంటారు అనమాట. మ్యాక్సిమం ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇటాలియన్ కూడా మాట్లాడచ్చు. ఇటాలియన్ వస్తే బెటర్, బట్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడే మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మొత్తం టూరిస్టులు ఉంటారు అనమాట. సో అందరికీ ఇంగ్లీష్ వస్తుంది. జనరల్గా ఇంకా ఈ సమ్మర్ పీరియడ్లో వస్తే ఇంకా రచ్చ జనాలందరూ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ యూకే నుంచి, కెనడా నుంచి, యూఎస్ నుంచి వస్తూ ఉంటారు అనమాట. సో మీకు ఆల్ నేషనాలిటీస్ కనిపిస్తారు ఇక్కడ. సో అయితే ఎండ చెక్కేస్తుంది, ఏం చేయలేం, తప్పదు. సో ఫాస్ట్గా బీచ్ వరకు వెళ్ళిపోతే బాగుంటుంది. సో ఇప్పుడు మనం సిటీ సెంటర్ స్ట్రీట్స్లో తిరుగుతున్నాం అనమాట. సో ఈ సిటీ సెంటర్లో చాలా లెమన్ ప్లాంటేషన్, లెమన్ వెరైటీస్ ఆఫ్ లెమన్ చెల్లో అలా చాలా ఉన్నాయి. సో అవి ఎందుకు ఉన్నాయంటే సాలెర్నో అండ్ సొరెంతో అని పక్కపక్కన ఉంటాయి. సో వాటిలో ఏమంటారంటే ఈ లెమన్ ప్లాంటేషన్స్ అండ్ లెమన్ రకరకాలు అనేవి ఇక్కడ ఈ ఏరియాలో పెరుగుతాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ అబండెంట్గా పెరగడం వల్ల సో రకరకాల వెరైటీస్ అని తయారు చేసుకుంటారు. మీరు లెమన్ చెల్లో అని ఒకటి ఇంకా ట్రై చేసాం కదా, అదొకటి. తర్వాత లెమన్లో రకరకాల వెరైటీస్, లెమన్లో ఐస్ క్రీమ్ అని చెప్పి చాలా తయారు చేస్తారనమాట. సో అందుకే లెమన్స్ బాగా పెరగడం వల్ల వీళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అదే యూస్ చేసుకుని వీళ్ళు సేల్ చేసుకుంటున్నారు. సో మీరు ఎప్పుడైనా కొనుక్కోవాలంటే ఇక్కడ లెమన్ చెల్లో అని ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది అనమాట. అదొక రకమైన ఆల్కహాల్, బట్ ఓన్లీ అవైలబుల్ అనేది ఇక్కడ నుంచి తయారు చేసిందే, చాలా బాగుంటుంది. సో ఇట్స్ బెటర్ టు బై ఫ్రమ్ హియర్. స్విమ్మింగ్ చేసి అలసిపోతాం కాబట్టి మనకు బూజ్ ఉండాలి కదా. సో వెళ్ళి బూజ్ అయితే కొనుక్కుందాం అనమాట. సో అందుకే కార్నర్ స్టోర్కి వచ్చాం. గిన్నీస్ కొందాం. సో లైట్గా షాపింగ్ చేసాం, కొన్ని చిప్స్ కానీ కొన్ని డ్రింక్స్ కొనుక్కున్నాం. సో తీసుకున్నప్పుడు యాక్చువల్లీ కొండ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ కొండకి మధ్యలో ఒక స్పాట్ ఉంటుంది అనమాట. సో ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి ఆరామ్సే కాసేపు రిలాక్స్ అయ్యి పైనుంచి దూకే స్పాట్ ఒకటి ఉంటుంది. అలానే స్విమ్ చేయడానికి మంచి స్పాట్ ఉంటుంది. సో ఆరామ్సే అక్కడికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి కొన్ని రోజులు ఈ బాధలన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయడానికనే వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. ఈ వ్యూ చూసారు కదా, వ్యూ బుర్రపాడు అనమాట, నెక్స్ట్ లెవెల్ ఆరామ్సే వ్యూ. ఇంకా క్రేజీ ఏంటంటే ఇక్కడ దీని ఆపోజిట్లో ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి చూసారా, దీని ఆపోజిట్లో పైన. సో ఇవన్నీ హోటల్స్ అనమాట. సో హోటల్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి, తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ మీకు ఎక్సలెంట్ వ్యూ అనేది ఆపోజిట్లో ఉంటుంది. పొద్దున్న లేవగానే ఈ వ్యూతో లెగిస్తే అసలు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. కానీ ఇవి చాలా కాస్ట్ ఉంటాయి ఈ హోటల్స్ కానీ ఏవైనా సరే. చాలా అంటే రోజుకే మీకు ఆల్మోస్ట్ 100 euros దాకా ఉంటాయి. 100 euros అంటే ఎంత, 10,000 అంత పెట్టి కొన్ని తీసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి కాబట్టి. బట్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సొరెంతోలో ఏరియా ఎలా ఇదంతా అమాల్ఫీ కోస్ట్ అన్నట్టు కూడా వస్తుంది అనమాట. మరి అమాల్ఫీ కాదు కానీ అమాల్ఫీ ఇవన్నీ ఒకలాగే ఉంటాయి ఆల్మోస్ట్. సో ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్పాట్స్కి రండి, బాగుంటుంది. సో వచ్చేసాం గైస్, ఇదొక స్పాట్ ఉంది, అవతల పక్క స్పాట్ ఉంది, మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడ స్విమ్మింగ్ చేస్తాం అనమాట. సో కదండి చూద్దాం. ఆల్మోస్ట్ చాలామంది స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. స్విమ్మింగ్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. మనం ఇప్పుడు వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా. సో లెట్స్ గో. స్పాట్కి అయితే వచ్చాం అనమాట. ఇదే మన స్పాట్. ఆరామ్సే మంచిగా కాసేపు స్విమ్మింగ్ చేసి రిలాక్స్ అవుదాం. సో స్విమ్మింగ్ అయిపోయింది, మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆరామ్సే రిటర్న్ అవబోతున్నాం. మనం కొనుక్కొని లెమన్ సోడా ఉంది, అదే తాగుతున్నాం అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే కయాకింగ్ అంటారు అనమాట. సో ఇది కూడా దీనికైనా ఎప్పుడైనా వెళ్ళాం. జనరల్గా 10 to 20 euros ఛార్జ్ చేస్తారు ఒక గంటకి. సో అది తీసుకొని ఆరామ్సే బీచ్లో చుట్టూ తిరగచ్చు. సో అదనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఈరోజు వ్లాగ్, బట్ ఇంకా కొంచెం దూరం వెళ్ళేది ఉంది, అది కూడా చూపిస్తాను. సో యా, లెట్స్ గో.
సో సన్సెట్ కాసేపు చూసాం అనమాట, బట్ యాక్చువల్లీ లేట్ అయిపోయింది. మీకు ఒకవేళ టైం కనుక గెస్ట్ చేయగలిగితే ఎంత టైం అయిందో ఇప్పుడు గెస్ట్ చేయండి రఫ్గా, కమెంట్ చేసి చెప్పండి నాకు. సో ఇఫ్ యూ వాచ్ టిల్ హియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and hope to see you in the next video and yeah, ciao, peace and jai hind.